ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. ₹1,00,000 పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది ఈడీ. ఎన్నికల ప్రచారం కోసం మధ్యలో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వగా ఎన్నికల ప్రచారం ముగిశాక కేజ్రీవాల్ లొంగిపోయారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. ₹1,00,000 పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ కు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారిగా ఉన్నారంటూ ముఖ్యమంత్రిగా తను ఉన్నటువంటి ఈ సమయంలోనే ఆయన మార్చి 21వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ. ఆ తర్వాత 10 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకొని ఏ విధంగానైతే పూర్తిగా విచారణ జరిపినప్పటికీ కూడా తమకు ఏమాత్రం సహకరించట్లేదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపించాలని చెప్పి కూడా ఈడీ రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టును కోరింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు తిహార్ జైల్లో ఉంటున్నారు. ఆయన రెగ్యులర్ రిమాండ్ ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో బెయిల్ కోసం కూడా వెనువెంటనే అంటే అరెస్ట్ చేసినటువంటి సమయంలోనే మార్చి 21న అర్ధరాత్రి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ట్రయల్ కోర్టుకే వెళ్లాలని చెప్పారు. దాంతో మొదట ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కడ కూడా అప్పుడు కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. సో ఫైనల్ గా మళ్ళీ రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా ఏదైతే కోర్టు ముందుకు తీసుకెళ్లారు అంటే తనకు సంబంధం లేనటువంటి ఈ అంశంలో రాజకీయ కక్షతోనే నన్ను ఇరికించారనే విషయాన్ని కోర్టుకు స్పష్టం చేశారు కేజ్రీవాల్, ఆయన అడ్వకేట్ కూడా. అయితే ఓవరాల్ గా కూడా ఈ కేసులో ఆయన 100 కోట్ల డిమాండ్ చేశారు. ఆయనకు సౌత్ గ్రూప్ 100 కోట్లు చెల్లించింది. అంతేకాదు నూతన మద్యం పాలసీ అనేది మొత్తం తప్పుల తరకగా ఉంది, కొంతమందికి లబ్ధి చేసేందుకే ఈ నూతన మద్యం పాలసీని ఢిల్లీలో అమలు చేశారనే విషయాన్ని కూడా ఆ కోర్టు ముందుకు ఈడీ తరఫున తమ వాదనలు వినిపించారు. సో ఫైనల్ గా ఈ రోజు మధ్యాహ్నమే ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పైన విచారణ ముగియడంతో రిజర్వ్ చేస్తూ వెకేషన్ బెంచ్ అంటే రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు ప్రస్తుతం ఎండాకాలం సెలవులు ఉన్నాయి. అయితే వెకేషన్ బెంచ్ జస్టిస్ బిందు దీనికి సంబంధించినటువంటి విచారణ జరిపారు. సో ఫైనల్ గా కొద్దిసేపటి క్రితమే ఆర్డర్ కూడా ఇచ్చారు కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ. అయితే ఈ బెయిల్ ను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసేందుకు కూడా ఈడీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా మాత్రం ట్రయల్ కోర్టులో ఏదైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. రాజు, గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ప్రచారం ముగిసిన తర్వాత కేజ్రీవాల్ మళ్లీ లొంగిపోయారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేసింది. అసలు ఎటువంటి షరతులపై ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది? ఖచ్చితంగా కేసు విచారణ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి షరతులు కూడా మరికొద్ది సేపట్లో తెలుస్తాయి. అంటే ఏ విధంగానైతే తను ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులను ప్రభావితం చేయొద్దు, వాళ్ళని కలవద్దు, బెదిరింపులకు కూడా పాల్పడొద్దు. దాంతో పాటు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి సాక్షులు కానీ నిందితులు కానీ ఎవరిని కూడా కలవద్దు అనేది ప్రధానంగా ఉంటుంది. దాంతో పాటు తను జైలుకు కొంత పూచికత్తుగా కూడా ఏదైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా కూడా దీనికి సంబంధించి అంటే మొత్తం ఈడీ ప్రత్యేకంగా కేజ్రీవాల్ పైన 21 అంశాలను కొంత ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా వినిపించే ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్ గా ఏదైతే జడ్జి మాత్రం ఈ విషయంలో తనకు బెయిల్ ఇస్తూనే నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే అంటే సంజయ్ సింగ్ ఏదైతే తను ఉన్నారో తనకు కూడా ఈ విషయంలో బెయిల్ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకంగా మాత్రం ప్రస్తుతం మనీష్ సిసోడియా ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. సో ఓవరాల్ గా కూడా గతంలో ఇంటర్న్ బెయిల్ అనేది ఎప్పుడైతే తనకు సంబంధించి ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ అడిగారు, ముఖ్యంగా అంటే తన ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను, పంజాబ్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో తనకు బెయిల్ కావాలని చెప్పి కోరారు. దానికి అనుగుణంగానే మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల కంటే ముందే కేజ్రీవాల్ జైల్లో లొంగిపోవాల్సి వచ్చింది. దానికి తోడు ప్రత్యేకంగా తన ఆరోగ్య సమస్యలను కూడా కోర్టు ముందు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. అంటే షుగర్ లెవెల్స్
ఎక్కువ అవడం వల్ల కూడా తనకు ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. అదే విషయం పైన ఆమ్ ఆద్మీ పార్టీ సైతం దేశ రాజధానిలో ఆందోళన కూడా చేసింది. సో ఫైనల్ గా ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ వెకేషన్ దౌర్జన్య స్పెషల్ కోర్టు వెకేషన్ బెంచ్ తుది నిర్ణయం ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని హైకోర్టులో కూడా సవాలు చేసేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజు, ప్రస్తుత పరిస్థితి చూస్తే ఢిల్లీలో నీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ తీవ్రత పెరుగుతోంది రోజు రోజుకి. ఈ రకమైనటువంటి సమస్యలు ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ బెయిల్ మీద బయటకు రావడంపై ఆప్ ఎలా స్పందిస్తోంది? ఖచ్చితంగా ఒక ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అంటే తను జైల్లో ఉండడం అనేది అది ఆమ్ ఆద్మీ పార్టీకి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత మేరకు మంత్రులు నిర్ణయం తీసుకున్నా, చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నా అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. వాటి విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇబ్బంది. అయినప్పటికీ కూడా తను ఏ విధంగానైతే అంటే మార్చి 21 నుంచి ఈ రోజు వరకు కూడా జైలు నుంచే తను పరిపాలన జరిపించారు. అంతేకాదు మధ్యలో చాలా సార్లు జైల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన సాగించడం అనేది ఇబ్బంది. ఖచ్చితంగా అతన్ని తొలగిస్తూ ప్రభుత్వం అంటే హైకోర్టు కానీ లేదంటే సుప్రీంకోర్టు కానీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోర్టును కూడా ఆశ్రయించారు. చాలా మంది పిలిచివేశారు. అయితే వాటన్నిటిని కొట్టివేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఇక ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగుతారు. ఇప్పటి వరకు మంత్రులు మాత్రమే ఈ అంశాలపైన స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక ముఖ్యమంత్రి ఈ విషయంలో నేరుగా తను స్పందించే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.